స్తోత్రం స్తోత్రం. ఉన్నవాడా అనువాడానికి స్తోత్రాలు 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 స్తోత్రాలు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగలనైనా కృపగల తండ్రి, మీ బంగారు పాదాలకి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగో నాయన, గడిచిన పునరుద్ధాన దినం నుంచి యొక్క పునరుద్ధాన దినం వరకు ప్రభువా, మీ యొక్క సజీవమైన రెక్కల చాటున నాయన నన్ను మమ్మల్ని అందరినీ కూడా భద్రంగా ఉంచి ప్రభువా, ఈ దినము నాయన నీ సన్నిధిలో చేరుకోడి నాయన మిమ్మల్ని స్తుతించుకోవడానికి గణపరచుకోవడానికి మాకు ఇచ్చిన యొక్క ధన్యతగా మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దీవించండి నాయన, ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా. రానైనా బిడ్డలు కూడా నాయన సకాలానికి నా ప్రభువా నాయన నీ సన్నిధికి నాయన క్షేమంగా తోడుకు రమ్మని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. మంచి వాతావరణం దయచేయమని అడుగుచున్నాను ప్రభావ. కరెంటు విషయంలో, మైకుల విషయంలో నాయన మీరు మేలు చేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. యేసయ్య నాయన, ఇప్పుడు పాటలు పాడుచుంటుండగా నా ప్రభువా మంచి స్వరాలు దయచేయమని అడుగుచున్నాను ప్రభువా నాయన. వాక్యంలో, ఆరాధనలో నాయన మీరు మాకు తోడుగా ఉండమని నాయన సండే స్కూల్ బిడ్డల కొరకు, సంఘ పెద్దల కొరకు, స్త్రీల సమాజం కొరకు ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. సంఘంలో జరుగుతున్న ప్రతి పరిచర్య కొరకు ప్రార్థన చేయుచున్నాం ప్రభువా. స్తోత్రం నాయన. ఇదిగో నాయన ఈ ఆరాధన నాయన ఆది నిమిషం నుంచి అంచె నిమిషం వరకు ప్రభువా మీ యొక్క మహిమాత్మ జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట బాగుగా ఎరిగియున్నావు రాజా, బాగుగా ఎరిగియున్నావు. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు, తలంపులు తపనయు అన్నీయు ఎరిగియున్నావు. నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు, నడచినను పడుకున్నాను అయ్యా నీవెరిగియున్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా. వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు, వెనుకను ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు.
దివ్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా పిండమునై ఉండగా నీ కన్నులకు మరుగై నేనుండలేదయ్యా నిర్మించితివి విచిత్రముగా ఆశ్చర్యమే కలుగుచున్నది నిర్మించితివి విచిత్రముగా ఆశ్చర్యమే కలుగుచున్నది ధన్యవాదం యేసు రాజా ధన్యవాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు కూర్చుండుట లేచి ఎండుట చుండుట లేచి ఎండుట బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు బాగుగా ఎరిగి ఉన్నావు రాజా బాగుగా ఎరిగి ఉన్నావు హల్లెలూయా. కరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన చేతిలో రోగాలు లయమైపోవును తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన చేతిలో రోగాలు లయమైపోవును తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై టీవిగా నడచిన వాడతడు నీటిపై టీవిగా నడచిన వాడతడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి
కర్త మన కోసం మన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాలే బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడతడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన దీటైన దేవుడు లేడిలలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త హల్లెలూయా చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలేం హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోం ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యమైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము వాటిని మనము
ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయను వాగ్దాన దేశము ఇతరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయను ఆయనను జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేం అనుభవించెదము హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలేం హల్లెలూయా యెహోవా రాఫా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును ఉత్సాహగానము చేసేదము గణపరచెదము మన యేసయ్య నామమును హల్లెలూయా నమ్ముకు యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తినే చాటెదా నజరేయుడా నా యేసయ్యా హల్లెలూయా కున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా 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 మంచి యేసయ్యా 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 నా మంచి యేసయ్యా 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 మంచి యేసయ్యా 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 నా మంచి యేసయ్యా తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా ఏ యోగ్యత లేదనుచు నాను వారే నా ఇంటి నుండి వెలివేసిరి ఒకనాడయ్యా రోగముతో రోదిస్తూ వేదన పడుచుండగా అవహేళన చేసి తిరి బంధువులయ్యా
నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడ నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా పరమ వైద్యుడ నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. ఏ మంచి లేని నన్ను మంచిగా ప్రేమించి నా ఇంటికి చేర్చితివి ఈనాడయ్యా. జ్ఞానమును ఐశ్వర్యమును ఇచ్చితివి, మనిషిగా నిలిపితివి మనుగడనిచ్చి. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా మంచి కాపరి నీవయ్యా. నేను ప్రేమించకయే నన్ను ప్రేమించితివి నా మంచి కాపరి నీవయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. యేసయ్యా యేసయ్యా మంచి యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా మంచి యేసయ్యా. తల్లికున్నదా తండ్రికున్నదా నీ ప్రేమ జాలి యేసయ్యా. అన్నదమ్ములకైనా కన్న బిడ్డలకైనా నీ ప్రేమ లేదు యేసయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సాక్ష్యాలు విందాం. ప్రభునామాని స్తోత్రాలు. సంఘటనలందరికీ నా వందనాలు. దైవ సేవకులకి సేవకురాలకి నా వందనాలు. సంఘ పెద్దలకు నా వందనాలు. గతించిన పునరుద్ధాన దినం నుంచి పునరుద్ధానం దినం దాకా సంఘ బిడ్డలందరి కుటుంబాన్ని, దైవ సేవకుల కుటుంబాన్ని, సంఘ పెద్దల కుటుంబాన్ని, మా కుటుంబాన్ని కూడా దేవుడి కాసి కాపాడారు. అందుకు బట్టి ప్రభుకి స్తుతులు స్తోత్రాలు వందనాలు. అలాగే మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తారని కోరుతున్నానండి. వారి దూరదేశంలో ఉన్న విష్ణుబాబు గురించి, అలాగే వారి రమేష్ రమ్య గురించి కూడా ప్రార్థన చేయండి. మరి బాబులని అయితే స్కూల్లో వేయాలని వారి వద్దాం అనుకుంటున్నారు. వారు ఇద్దరును రమేష్ రమ్య కూడాను వాళ్ళ ప్రయాణం అంతలో దేవుడు తోడుగుండేలాగా క్షేమంగా ఇంటికి తోడుకొచ్చేలాగా ప్రార్థన చేయండి. రమేష్ కూడా వారి జీతం ఇస్తలేదంటండి. వారు ఇంకాను జీతం ఇచ్చేలాగా కూడా దైవ సేవకులు అందరూ కూడా ప్రార్థన చేస్తారని కోరుతున్నాను. అలాగే నాకైతే ఆరోగ్యం బాగోట్లేదండి. ఎండలోకి వెళ్ళేటప్పుడు కూడా వారి ఒళ్ళంతా ఏంటో ఎర్సల మంటలు వచ్చేసినట్టుగా ఉంటుంది, బాగోట్లేదు. నా గురించి కూడా ప్రార్థన చేస్తారని శనశాఖని దేవుడు దీవించారని కోరుతున్నానండి. ప్రభునామానికి స్తోత్రాలండి. కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. అలాగే పాస్టర్ గారికి, పాస్టర్ గారికి కూడా నా వందనాలండి. గతించిన వారం నుంచి ఈ వారం దాకా దేవుడు నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో క్షేమంగా ఉంచారండి. నా కుటుంబంలో కొన్ని బలహీనతలు వచ్చినా కూడా మమ్మల్ని మంచి ఆరోగ్యంతో ప్రాణాలతో నిలబెట్టిన దేవునికి వందనాలు.
అలాగే విదేశాల్లో ఉన్న నా భర్త గురించి కూడా మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా బిడ్డ విషయంలో కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే మా అత్తగారి కోసం నా ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే నిన్నటి దినాన్నైతే బాబూజీ దగ్గర ఒక అతను తనతో పాటు చేస్తున్నారండి, వేరే కంపెనీ అయితే మరి తన ఐడియా మీద ఎవరైతే అప్పు తీసుకున్నారో తెలియట్లేదు. 10 లక్షలు అప్పు చూపిస్తుందంటండి. జైలుకి తీసుకెళ్లారంట. జైలుకి తీసుకెళ్తే మేమేమి ఇంటికి పంపించేస్తారని అనుకున్నాము. తర్వాత మళ్ళీ తన రూమ్కే పంపించారంటండి. రూమ్కి పంపించాక తనకైతే క్యాన్సిల్ కొట్టేశారు కంపెనీ అయితేని. ఎయిర్పోర్ట్కి కూడా వచ్చి తిరిగి వెళ్ళిపోయాడంట పోలీసులు పట్టుకుంటేని. ఇంకా తనకి పరిస్థితి, ఇంటికి వచ్చే పరిస్థితి లేక నిన్నటి దినాన్న అయితే ఊరు తీసుకుని చనిపోయారంటండి. అక్కడైతే కంపెనీ కూడా క్యాన్సిల్ కొట్టేసింది. ఇంటికి బాడీ రావాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారండి. వాళ్ళ మనసులు మారి ఆ కుటుంబం దగ్గరికి ఆ బాడీ కూడా వచ్చేలాగా మీ అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కుమారుడైతే చిన్నోడే, నేనుండగా మెసేజ్లు పెట్టేవాడు. అన్న నేనుండగా కూడా ఒకసారి ఈ డబ్బుల విషయంలోనే జైలుకి వెళ్ళాడండి. అన్న నువ్వు వెళ్తే మా డాడీ బయటకు వస్తారంట అన్న, నీకు పవర్ ఉందంట అన్న, నిన్ను రమ్మంటున్నారన్న అనేసి బాబూజీకి ఫోన్ చేసేవారు. నేను వెళ్తే ఇప్పుడైతే నేను ఫ్యామిలీతో ఉన్నాను, నేను ఇప్పుడు వెళ్ళకూడదు అనేసి తనైతే వెళ్ళలేదండి. ఎలాగైతే తనైతే ఇలా జరిగింది. ఆ కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఈ రోజైతే మా అమ్మ విదేశాల నుంచి ప్రయాణమై ఇంటికి వస్తుందండి. ప్రయాణం అంతట్లో తోడుగా ఉండేలాగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే నా సంపూర్ణ కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటారని చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. దేవుని నామమునకు స్తోత్రాలండి. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలండి. నేను కూడా మరి చిన్న సాక్ష్యం చెప్తాను. నిన్నటి దినం అయితే నాకు చాలా బలహీనతగా ఉన్నదండి. నిన్న అయితే నేను లేవలేదండి. ఒళ్ళంతా నొప్పులుగా ఉండి చాలా బలహీనంగా ఉందండి. మరి పాస్టర్ గారు ట్యాబ్లెట్లు తెచ్చినప్పుడు వేసుకున్నానండి. దేవుడు ఎంతగానో స్వస్థపరిచారండి. ఈ దినమైతే నేను చర్చికి కూడా రాలేదేమో అనుకున్నానండి. కానీ దేవుని కృపను బట్టి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ మధ్యకి దేవుడు తోడుకొచ్చాడండి. మీ అనుదిన ప్రార్థనలో మా యొక్క ఆరోగ్యాల కొరకు, పాస్టర్ గారి ఆరోగ్యం కొరకు, మా యొక్క సంపూర్ణ కుటుంబం కొరకు మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటారని ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి సాక్ష్యాల కొరకు. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, మీ యొక్క బంగారు పాదాలకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగోనైనా గడిచిన పునరుద్ధాన దినం నుంచి యొక్క పునరుద్ధాన దినం వరకు ప్రభువా, మీ యొక్క సజీవమైన రెక్కల చోటనైనా మమ్మల్ని అందరినీ భద్రంగా ఉంచిన ప్రభువా, నీ సన్నిధికినైనా మమ్మల్ని తోడుకొచ్చిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఇదిగోనైనా నారిమణి గారు సాక్ష్యం చెప్పి ఉన్నారు ప్రభువా. మరి ఆ బిడ్డకినైనా మంచి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. ఆ బిడ్డకున్న బలహీనతనైనా మీరు ముట్టి స్వస్థపరచమని, అలాగే సత్యనారాయణ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. అలాగే నా ప్రభా హైదరాబాద్లో రమేష్, రమ్య మరి పని చేసుకుంటున్నారు ప్రభువా. వారి పని చేసుకున్నడానికి డబ్బులు కూడా ఇవ్వడానికి నాయన మరి ఆ యొక్క యజమానులతో మీరు మాట్లాడి అక్కడ డబ్బులు ఇప్పించమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. వారికి ఇచ్చిన ఇతర బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభువా. అలాగే దూర ప్రాంతంలో విష్ణు కొరకు ఇచ్చిన భార్య, ఇతర బిడ్డల కొరకు ప్రార్థన చేయించున్నాం ప్రభువా. వారి సంపూర్ణ కుటుంబం కొరకు నాయన మేము ప్రార్థన చేయించున్నాం ప్రభువా. స్తోత్రం నాయన. అలాగే రాజా మరి వాణి గారు కూడా నాయన సాక్ష్యం చెప్తున్నారు ప్రభువా. మరి ఆమె భర్త దగ్గర ఒక సహోదరుడు అయితే ప్రభువా మరి యొక్క కొంచెం ఇబ్బందులు, మరి దాని విషయంలో నాయన కొంచెం ఇబ్బందులు కలిగి ప్రభువా మరి నిన్నటి దినం ఆ బిడ్డ నాయన మరి మీరు పిలుచుకున్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. ఆ బిడ్డ కుటుంబానికి ఆదరణగా తోడుగా మీరు ఉండండి నాయన. ఆ యొక్క బాడీ కూడా నా ప్రభువా ఆ యొక్క బిడ్డల దగ్గరికి, భార్య దగ్గరికి రావడానికి నాయన మీరే సహాయం చేయమని ఆ యొక్క అధికారులతో నా ప్రభువా ఆ యొక్క కంపెనీ వారితో మీరు మాట్లాడి నాయన మీరే సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. స్తోత్రం నాయన. అలాగే కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను ప్రభువా.
అలాగే నాయన మా యొక్క కుటుంబం కొరకు, నా కొరకు, నా దైవజనుల కొరకు కూడా నాయన మీ సన్నిధిలో అడుగుచున్నాం ప్రభా. దినదినము మమ్మల్ని బలపరుస్తున్నందుకు మీకు వందనాలు ప్రభా. మా ప్రయాణాల్లో మీరు తోడుగా ఉంటున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయన యొక్క చిన్న కూడిక, యొక్క చిన్న ప్రార్థన నాయన మీ కృపాస్థలుగా చెప్పుకుంటున్నాం ప్రభా. ఈ చిన్న ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. లేచి నిలబడదాం. కీర్తనల గ్రంథములో నుండి 37వ కీర్తన 11 నుండి 20 వచనాలు షారోన్ చదువుతుంది. 21 నుంచి 30 వచనాలు మృదుల చదువుతుంది. మౌనిక చదువుతావు కదమ్మా? మౌనిక నువ్వు చదువుతావు కదా? రైట్. ఇరువురు కూడా చెప్పబడినటువంటి లేఖనాలు ఒకరి తర్వాత ఒకరు వచ్చి చదవాలి అని మనం చేస్తున్నాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసనపడకుము, దుష్కార్యములు చెయ్యువారిని చూచి మత్సరపడకుము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించుదురు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలము వచ్చుచుండుట ప్రభువు చూచుచున్నాడు, వారిని చూచి ఆయన నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులను పాడద్రోయుటకై యథార్థముగా ప్రవర్తించు వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసియున్నారు, విల్లెక్కు పెట్టియున్నారు. వారి కత్తి వారి హృదయములోను దూరును, వారి విండ్లు విరువబడును. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. భక్తిహీనుల బాహువులు విరువబడును, నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలను యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునొందుదురు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగస్సును పోలియుందురు. అది కనబడకపోవునట్లు వారు పొగవలే కనబడకపోవుదురు. ఆమేన్. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. యెహోవా ఆశీర్వాదము నొందినవారు భూమిని స్వతంత్రించుకొందురు. ఆయన శపించిన వారు నిర్మూలమగుదురు. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. యెహోవా అతని చేయి పట్టుకొని ఉన్నాడు గనుక అతడు నేలను పడినను లేవలేకయుండుడు.
నేను చిన్నవాడనై యుంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను. అయినను నీతిమంతులు విడువబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూసి ఉండటలేదు. దినమెల్ల వారు దయాళులై అప్పు ఇచ్చు వారు సంతానపు వారు ఆశీర్వబడటలేదు. కీడు చేయుట మాని మేలు చేయుము, అప్పుడు నీవు నిత్యము నిలుచుదువు. ఏలయనగా యెహోవా న్యాయము ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటికిని కాపాడబడు. భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు, వారు దానిలో నిత్యము నివసించెదరు. నీతిమంతుల నోరు జ్ఞానమును గూర్చి వచించును, వారి నాలుక న్యాయమును ప్రకటించును. సన్నిధిలో చాపి అందరము కూడా మనసారా ప్రభుని మహిమపరచుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అయా, నేటి వరకు సజీవుల గుంపులో ఉండడానికి కృప చూపిన దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, స్తోత్రం. అద్భుతాలు చేయు దేవానికి స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆరోగ్యం ఇచ్చేవాడవు నీవే, ఆయుస్సునిచ్చేవాడవు నీవే, ఆహారమునిచ్చేవాడవు నీవే. అయా, నేటి దినం వరకు సజీవుల గుంపులో ఉండడానికి కృపనిచ్చిన వాడవు నీవే అని చెప్పి చేతులెత్తి నోరు తెరిచి ప్రభు యొక్క నామాన్ని మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట, మహోన్నతుడా. అందరూ కలిసిపాడుగా. నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది, నా జీవిత ధన్యతై ఉన్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై
ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మ ఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలములో ఊటైనా నీవరను నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీవరను నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలను కలిసి పాడదాం. ఆమేన్. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. వాడబారని స్వాస్థ్యము నాకై పరమముగా చిరంజీవివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమముగా చిరంజీవివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. నా జీవిత ధన్యతై ఉన్నది. హల్లెలూయా.
బిగ్గరగా చేతులెత్తి చప్పలు కొట్టి ఆయన నామన మహిమపరచుదాం. సర్వోన్నతుడు, సర్వాధికారి, నిత్య నివాసి అయిన వాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, పరమందుండి భూమి మీద మనుష్యులను చేతులెత్తి దీవిస్తున్నటువంటి సర్వోన్నతుడైన దేవుని మనసారా 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 ఆరాధన చేద్దాం. చేతులెత్తి ఆరాధన చేద్దాం. చేతులెత్తి ఆరాధన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2000 సంవత్సరాల కిందట పరలోకాన్ని నుండి భూమికి అరుదించి ఆకాశానికి నీ భూమికి నీ మధ్యలో ప్రాణం పెట్టి సజీవుడై లేచినటువంటి దేవుడు మరొక పర్యాయం పరిశుద్ధులైనటువంటి వారిని కొనుక్కోవడానికి ఆయన ఆకాశము నుండి మరలా రాబోతూ ఉండగా కృప కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో నిర్దోషులుగాను నిష్కపటులుగాను జీవిస్తూ ఏ విధము చేతనైనా సరే ఆయన పాదాల దగ్గర ఉండే గుంపులో ఉండాలని నిత్యత్వములో ఉండడానికి ప్రయాసపడుతూ భక్తిని కాపాడుకొనుచు విశ్వాసమును కాపాడుకొనుచు ఆయన ఇలా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేనొచ్చు పర్యంతము మీరేలాగు చేయుడి అన్నాడు. ఎలాగు చేయాలి అని అంటే ఆయన శరీరమునకు గుర్తుగా ఈ రొట్టెను తీసుకుని తినండి అని చెప్పి ఆయన జ్ఞాపకం చేశాడు. ఇదిగో నా రక్తమునకు గుర్తుగా ఈ రసమును మీరు త్రాగండి అన్నాడు. ఈ చొప్పున చేయువాడే నిత్యత్వము కలిగిన వాడు. ఈ చొప్పున చేయువాడే ఆయనతో ఉండగలిగిన వాడు. ఈ చొప్పున చేయువాడే మధ్యాకాశమునకు మొదటి పునరుద్ధానములో ఎత్తబడినటువంటి వాడు. కాబట్టి ప్రియా దేవుని బిడలారా, గుంపులో ఎత్తబడాలి అని అంటే ప్రియా దేవుని బిడలారా, భూమి మీద ఆయన మాట మనం చెయ్యాలి. ఆయన చెప్పిన ప్రకారం చేయాలి. ఆయన చిత్త ప్రకారం చేయాలి. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ చొప్పున చేయువాడి అంటే ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞ ప్రకారం చేయువాడే. అంటే మారు మనసు పొందాలి, పశ్చాత్తాపం పొందాలి, పాపాలను ఒప్పుకోవాలి, అతిక్రమాలను విడిచిపెట్టాలి. ఆయన పాదాల దగ్గర ప్రియమైనటువంటి దేవుని బిడలారా, దేవుణ్ణి ఆరాధించే గుంపులో ఉండాలి. ఆరాధించే గుంపులో ఉన్నవారే ఎత్తబడినటువంటి గుంపులో ఉంటారు. ఎవరైతే ఆయన చిత్తము చొప్పున ఆయన గిన్నెలో చేతులు ఉంచుతూ ఉన్నారో వారు మాత్రమే ఎత్తబడిన గుంపులో ఉంటారు. ఆ గుంపులో నువ్వు ఉండాలి అనంటే, ఆ గుంపులో నువ్వు ఉండాలి అనంటే ఆయన చిత్తము చొప్పున చేయాలి. మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, అపరాధాలను ఒప్పుకోవాలి, అతిక్రమాలను విడిచిపెట్టాలి. ఆయన శరీరానికి గుర్తుగా రొట్టెను తినాలి, ఆయన రక్తానికి గుర్తుగా రసమును త్రాగాలి. ఆయన అంటా ఉన్నాడు, ఈ చొప్పున చేయువాడే నా తండ్రి రాజ్యములో నాతో కూడా ఉండేవాడు. కాబట్టి ఇప్పటికే చాలామంది సిద్ధపడినటువంటి వారు గుంపులో ఉన్నారు. ఇంకా ఒకవేళ ఎవరైనా సిద్ధపడకుండా ఉంటే, మారు మనసు పొందకుండా ఉంటే, పశ్చాత్తాపం పొందకుండా ఉంటే, బాప్తిసం పొందకుండా ఉంటే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయమేమో. మరొక దినం మనకుంటుందో లేదో, మరొక పర్యాయము మన మందిరంలోనికి వస్తామో రామో, ఇదే మన ఆఖరి దినమేమో, ఇదే ఆఖరి గడియేమో. ఆయన మాట వినబడుతూ ఉండగా, ఆయన స్వరం మనలను గద్దిస్తూ ఉండగా, ఆయన స్వరం మనలను తాకుతూ ఉండగా ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క గిన్నెలో చేతులుంచడానికి మనలను సర్వజ్ఞం సిద్ధం చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, నా కొరకై మరణించే, నా పాపము భరించే, నా కొరకై మరణించే, నా శాపము భరించే, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి
చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. అందరూ కూడా అలా మౌనంగా ఉంటూ ఉండగా, అందరూ అలా మౌనంగా ఉంటూ ఉండగా ప్రార్థనలో ఏకీభవిందాము. అందరము కూడా అలా ఉంటూ ఉండగా ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడినట్లు ఆయన గిన్నెలో చేతులు ఉంచబోతూ ఉండగా కృప కలిగిన దేవుని హస్తం మనల్ని తాకునట్లు, ప్రతి అపరాధాన్ని మన్నించినట్లు, ప్రతి దోషాన్ని క్షమించినట్లు ఆయన గిన్నెలో చెయ్యి ఉంచబోతూ ఉండగా కృప కలిగిన దేవుని యొక్క సహాయము మనకు లభించినట్లుగా సహోదరి సరళకుమారి గారు మనల్ని ప్రార్థనలో నడిపించాలి అని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. స్తోత్రం మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీ బంగారు పాదలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను గడిచిన పునరుద్ధాన దినము నుండి ప్రభా ఈ పునరుద్ధాన దినం వరకు ప్రభా మమ్మల్ని అందరినీ ప్రభా నీ సజీవమైన రెక్కల చాటున దాచి కాచి భద్రపరిచిన గొప్ప దేవుడానికే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నువ్వు చేసిన మేలులకు ఉపకారములకు ప్రభా నీ కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభా. నేను ఎప్పటి మనము ఎవరిని గురించి నేర్చుకుంటున్నాం అమ్మా? సౌలును గురించి, దావీదును గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. అంటే దావీదు దగ్గర ఇంకా వెళ్ళలేదు, కానీ దావీదును మనము జ్ఞాపకం చేసుకుంటూ సౌలు యొక్క జీవితాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. సౌలు యొక్క జీవితాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు సౌలులో నుండి మనం ఏమి నేర్చుకున్నాము అని గనక ఆలోచన చేస్తే ఒకటి రెండు మాటలు బిడ్డలారా నేను వెనక్కి వెళ్ళి మళ్ళీ నేను ముందుకు వస్తాను. రండి, నేటి ధ్యానము కొరకై దేవుని యొక్క గ్రంథములో నుండి, బైబిల్ గ్రంథములో నుండి పాత నిబంధన గ్రంథము సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనములో ఇలాగూ రాయబడి ఉంది. సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. నాతో కలిసి మీరు అందరి మాట చెప్పండి. దావీదు అంతకంతకు ప్రబలెను, దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అతని కుటుంబము అంతకంతకు నేరసిల్లెను. చదవబడిన లేఖనాన్ని కృపగలిగిన దేవుడు మన కొరకు దీవించును గాక. అందరూ చెప్పండి, బిగ్గరగా చెప్పండి, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖనంలో 2 విషయాలు మనం చదువుతూ ఉన్నాం. 2 విషయాలు మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఒక విషయము వర్ధిల్లుట, మరొక విషయము నాశనమగుట. 2 విషయాలు మనం విన్నాం. ఎవరిని గురించి విన్నాము అని అంటే భక్తుడైనటువంటి, రాజు అయినటువంటి, చక్రవర్తి అయినటువంటి దావీదును గురించి మనం ఏం విన్నాము అని అంటే అంతకంతకు ప్రబలెను, అంటే అంతకంతకు వర్ధిల్లెను అని చెప్పి వ్రాయబడింది. 2వ వ్యక్తి ఎవరు అని గనక ఆలోచన చేస్తే సౌలు. సౌలును గురించి వ్రాయబడిన మాట ఏంటంటే అతడు అంతకంతకు నేరసిల్లెను అనే మాట మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి దేవుని సంఘ బిడ్డలారా, కృప కలిగిన దేవుడు ఈరోజు ఈ వాక్యముతో ఏమి మాట్లాడబోతున్నాడో జాగ్రత్తగా కొద్దిసేపు మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. పోయిన వారం నేను సౌలును జ్ఞాపకం చేసుకుంటూ, ముందుటి వారం కూడా సౌలును గురించే జ్ఞాపకం చేశాను. పోయిన వారం కూడా సౌలును గురించే నేను జ్ఞాపకం చేస్తూ సౌలు పడిపోవడానికి గల కారణం, సౌలు నీరసించడానికి గల కారణం ఏమిటి అని చెప్పి ఒక 2 మాటలు నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు మరొక 2 మాటలు లేకపోతే 3 మాటలు నేను జ్ఞాపకం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన సమయము కొలది మనము ప్రియులారా వాక్యములో నుండి ధ్యానము చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కృప కలిగిన దేవుని గురించి ఏమని వ్రాయబడి ఉంది అంటే ఆయన అందరికీ ఉపకారి. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది ఆయన అందరికీ ప్రభువు. ఆయన కొందరికి ప్రభువు కాదు, ఆయన కొందరికి దేవుడు కాదు.
ఉదాహరణకి ఇద్దరు వ్యక్తులని నేను జ్ఞాపకం చేస్తాను. ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్ మాత్రమే, రియాలిటీ కాదు. నాగేశ్వరరావు, నరసింహారావు ఇద్దరు వ్యక్తులు మన సంఘంలో ఉన్నారు అని అనుకుందాం. అమ్మా, నరసింహారావు ఇంకో రెండో వ్యక్తి నాగేశ్వరరావు, ఇద్దరు వ్యక్తులు మన సంఘంలో ఉన్నారు. ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళాలి అని ప్రయత్నం చేశారు. పాస్పోర్ట్ పెట్టుకున్నారు, వీసాకు పెట్టుకున్నారు. పాస్పోర్ట్ వచ్చింది, వీసా వచ్చింది, టికెట్ వచ్చింది, ఎమిగ్రేషన్ అయింది, మెడికల్ అయింది, గల్ఫ్ వెళ్ళడానికి సిద్ధపడ్డారు. సంఘంలోనికి వచ్చారు. పాస్టర్ గారు, మరి నేను లక్షవారం గల్ఫ్ దేశం వెళ్తున్నాను, మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టాలి, ప్రార్థన చేసి పంపించాలి అన్నారు. ఓకే, రైట్. సంఘం అంతా సమ్మతించింది, ప్రార్థన పెట్టారు. ప్రియులారా, ప్రార్థన చేసి పంపించారు. లక్షవారం అయిపోయింది. శుక్రవారం కూడా ఇక్కడ నరసింహారావు గారి ఇంటి దగ్గర పెడితే మలనాడు నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర కూడా పెట్టారు. పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ప్రియులారా, సంఘం అంతా వచ్చారు, దీవించి పంపించారు. ఇద్దరు కూడా ప్రయాణాలు పెట్టుకున్నారు. జాగ్రత్తగా వినండి, ఇద్దరు కూడా ప్రయాణాలు పెట్టుకున్నారు. ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళారు. ప్రియులారా, నరసింహారావు 3 నెలలకి తిరిగి వచ్చేసాడు. నాగేశ్వరరావు 3 సంవత్సరాలైనా తిరిగి రాలేదు. నరసింహారావు పాడైపోయాడు. నాగేశ్వరరావు మంచిగా సంపాదించుకొని 3 సంవత్సరాల తర్వాత దేశం వచ్చాడు. ఇక్కడ నేను మీకు చెప్పాలి అనుకున్నటువంటి మాట ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, వాళ్ళిద్దరి ఇంటి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు వెళ్ళింది ఒకటే సంఘం. వాళ్ళిద్దరి ఇల్లులు వేరు, కుటుంబాలు వేరు, కానీ ఇళ్ళల దగ్గర కూడికి పెట్టినప్పుడు వెళ్ళింది ఒకటే సంఘం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వారి 2 ఇళ్ళ దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు ప్రార్థన చేసింది, వాక్యము చెప్పింది ఒకటే పాస్టర్ గారు. అంత మాత్రమే కాదు, వారు ప్రయాణమై వెళుతూ ఉన్నప్పుడు, అయ్యా రేపు 3 గంటలకి ప్రయాణం, మా ఇంటి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వెళ్ళండి అని అంటే, ప్రార్థన చేయడానికి ఇంటికి వెళ్ళింది నరసింహారావు ఇంటికి వెళ్ళింది ఆ పాస్టర్ గారి, నాగేశ్వరరావు గారి ఇంటికి వెళ్ళింది కూడా అదే పాస్టర్ గారు. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అని అంటే, 3 నెలలకి నరసింహారావు తిరిగి వచ్చేసాడు, నాగేశ్వరరావు గారేమో 3 సంవత్సరాలైనా తిరిగి రాలేదు. కారణం ఏమిటి? ప్రియులారా, సంఘము యొక్క తేడా ఏమైనా ఉందా? మొదటి ఇంటిగాడు పాడినట్టు పాటలో రెండో ఇంటిగాడికి ఈయన పాడలేదా? మొదటి ఇంటిగాడు చేసినట్టు ఆరాధన రెండో ఇంటిగాడు ఏమైనా చేయలేదా? పాస్టర్ గారు మొదటి ఇంటిగాడ చెప్పినట్టు రెండో ఇంటిగాడ చెప్పలేదా? మొదటి ఇంటిగాడు ఇచ్చిన దీవెన రెండో ఇంటిగాడు ఇవ్వలేదా అని కనుక ఆలోచన చేస్తే, అదే దైవజనుడు. ప్రార్థనలో తేడా లేదు, ఆరాధనలో తేడా లేదు, ప్రియులారా వాక్యంలో తేడా లేదు. ఎక్కడ తేడా వచ్చింది అని కనుక ఆలోచన చేస్తే, చేరుకుడు వచ్చిన సంఘంలో కూడా తేడా లేదు. ఎందుకంటే నరసింహారావు ఇంటికి అలాగొచ్చారో, నాగేశ్వరరావు గారి ఇంటికి కూడా అలాగే వచ్చారు. అక్కడ అలా పాటలు పాడారు, ఇక్కడ కూడా అలాగే పాటలు పాడారు. ఇక్కడ అలాగే ఆరాధన చేశారు, అక్కడ కూడా ఆరాధన అలాగే చేశారు. ఏమైనా ఉంటే ఒక 5-10 నిమిషాలు సమయంలో అటు ఇటు జరగుండొచ్చు తప్ప అంతకు మించి ఏమీ తేడా లేదు. ఇక్కడ మీరు ఆలోచన చేయాలి, ఒక వ్యక్తి నాశనం కావడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి వర్ధిల్లడానికి కారణం ఏంటి? ఇక్కడ మీ సంఘము గమనించాల్సిన విషయం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే, ప్రియులారా, యథాప్రకారము సంఘము వస్తుంది, ప్రార్థన చేస్తుంది, సేవకుడు వస్తాడు, దేవుని యొక్క చిత్త ప్రకారము దేవుడు పలకమన్న వాగ్దానం పలికి మాత్రము సేవకుడు వచ్చేస్తాడు. ఆమె ప్రియులారా, ఆ పైన దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క క్రోధము ప్రియులారా మనం ప్రవర్తించే ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ విషయం సంఘము చాలా జాగ్రత్తగా గమనించాలి. నేను ఎందుకు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను అని అంటే, ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలంలో సౌలును దేవుడు ఏర్పాటు చేసుకొని సమూయేలు ప్రవక్త ద్వారా రాజుగా అభిషేకించబడ్డాడు. రైట్, వినాలి. ఇశ్రాయేలీయులకు రాజు లేని కాలంలో సౌలు ద్వారా, ఆ సమూయేలు ద్వారా సౌలును అభిషేకం చేసి ఇశ్రాయేలీయుల మీద రాజుగా చేశాడు. ప్రియులారా, కొన్ని దినాలు బాగానే ఉన్నాడు. కొన్ని దినాలైన తర్వాత అతనిలో మార్పు వచ్చింది.
ఏ మార్పు వచ్చిందో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాం. కొన్ని దినాలైన తర్వాత మార్పు వచ్చింది. అంతవరకు దీవించాలి అనుకున్నటువంటి దేవుడు, అంతవరకు దీవించిన దేవుడు, అంతవరకు హెచ్చించిన దేవుడు, అంతవరకు వృద్ధి చేసినటువంటి దేవుడు, ప్రియులారా, అతని రాజ్యం నాశనం కావడానికి ప్రియులారా ప్రారంభమైంది. కారణం ఏంటి? ఇప్పుడు మనం చదవబోతూ ఉన్నాం. వినండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రెండవ వ్యక్తి దావీదు. ఆయన గురించి నేను దేవుని చిత్తమైతే మరలా తర్వాత నేను జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు నేను సౌలును గురించి నేను మీ మధ్యకి తీసుకుని వస్తూ ఉన్నాను. పడిపోవడానికి కారణం ఏంటి? నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? దేవుని చేతే కదా ఏర్పరచబడినటువంటి వాడు. ఏ ప్రవక్త అయితే సౌలు కొరకు ప్రార్థన చేశాడో అదే ప్రవక్త దావీదు కొరకు కూడా ప్రార్థన చేశాడు. సౌలును దీవించిన ప్రవక్తే దావీదును కూడా దీవించాడు. దావీదు రాజ్యం వర్ధిల్లడానికి కారణం ఏంటి? సౌలు రాజ్యము పడిపోవడానికి కారణం ఏంటి? దావీదు అంతకంతకు వర్ధిల్లడానికి కారణం ఏంటి? సౌలు రాజ్యం అంతకంతకు పతనం అవ్వడానికి కారణం ఏమిటి అని కనుక ఆలోచన చేస్తే ఇక్కడ సంఘము గమనించవలసిన విషయం, లేక సౌలులో మనం జ్ఞాపకం చేసుకున్న విషయం మనం ఏం గమనించాలి అని అంటే, మన ఇంటి దగ్గరికి పాటలు పాడడానికి వచ్చిన సంఘములో లేదు తేడా, మన ఇంటి దగ్గర ప్రార్థన చెయ్యడానికి వచ్చిన సేవకునిలో లేదు తేడా. తేడా ఎక్కడుంది అని అంటే నాలో ఉంది. దేవునికి స్తోత్ర. తేడా ఎక్కడుంది అని అంటే మనలో ఉంది. ఈ విషయాన్ని మీరు గమనించాలి. తేడా ఎక్కడుంది అని అంటే మనలో ఉంది. దేవుడు మనల్ని ప్రేమించాడు, దీవించాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నాడో అంచెలంచెలుగా దీవించడం మొదలు పెడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే అంచెలంచెలుగా దీవించడం మొదలు పెడుతున్నాడో ఇప్పుడు సౌలు దగ్గరికి వద్దాము. సౌలు జీవితంలో ఏమొచ్చింది అని అంటే, ప్రియులారా, పోయిన వారంలో మనం జ్ఞాపకం చేసుకున్నాము అవిధేయత కదండి. మొదటి మాట ఏం జ్ఞాపకం చేసుకున్నాము? అవిధేయత. ప్రియులారా, దేవుని గణపరచవలసిన వాడు. 91వ కీర్తనలో వ్రాయబడి ఉంది, నన్ను గణపరచుచున్నాడు గనుక నేను అతని పట్ల కార్యము చేస్తానన్నాడు. అతడు నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు గనుక నేను కార్యాలు చేస్తానన్నటువంటి దేవుని మాట మరిచి ఇప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుణ్ణి గణపరచడం మరిచి దేవునికి విధేయుడుగా ఉండవలసినటువంటి వాడు అవిధేయుడిగా మారిపోయాడు. రెండో మాట జ్ఞాపకం చేశాను. పడిపోవడానికి కారణం ఏమిటి అని గనక ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుని గణపరచవలసిన వాడు ఇప్పుడు తనను తాను గణపరుచుకుంటూ ఉన్నాడు. దానియేలు గ్రంథంలో బబులోను రాజు నెబుకద్నెజరు కూడా అనుకుంటూ ఉన్నాడు, ఈ ఘనత నాది కదా, ఈ ప్రాకారం నాది కదా అనుకున్నాడు. ప్రియులారా, మనిషి మనస్సుకు బదులు ఏమొచ్చిందన్నారు అక్కడ? మానవ హృదయం. గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి పోయిన వారంలో రెండు విషయాలు జ్ఞాపకం చేశాను. ఒకటి అవిధేయత. రెండో విషయం ఏం జ్ఞాపకం చేశానంటే మనుష్యుల మీద ఆధారపడ్డం మొదలుపెట్టాడు అని చెప్పి జ్ఞాపకం చేశాను. ఈ వారం నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, సంఘం ఈ విషయాల్ని చాలా జాగ్రత్తగా గమనించాలి అని చెప్పి మనం చేస్తూ ఉన్నాను. రెండవది ప్రియా దేవుని బిడ్డలారా, మూడో మాట. పోయిన వారంలో రెండు మాటలు చెప్పాం కదా, ఈ వారము మొదటి మాట నిర్లక్ష్యము. ఏంటమ్మా? నిర్లక్ష్యము. నిర్లక్ష్యము. సౌలు పడిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే, సౌలు రాజ్యము నీరసిల్లడానికి గల కారణం ఏంటంటే నిర్లక్ష్యము. నిర్లక్ష్యము అనేది పెద్దగా వివరించవలసిన పని లేదు. చదువుకునే పిల్లలను గురించి మనం ఆలోచన చేస్తే, వాళ్ళు చదువుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళకి 100 మార్కులు వస్తూ ఉన్నప్పుడు టీచర్ అమ్మ సబాస్ అని వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అని ఎప్పుడైతే ప్రియులారా అక్కడ టిక్ పెడుతూ ఉందో, మనలో ఎక్కడో కొంచెం అంతా ఏమొస్తుంది? నిర్లక్ష్యం. నేను చదవకపోయినా పర్లేదు, రాసేస్తాను, చదవకపోయినా పర్లేదు, కాలేజీకి వెళ్ళకపోయినా పర్లేదు అని ఏమొస్తుందమ్మా? నిర్లక్ష్యం. చాలా విషయాలు, ఒకటి కాదు, నిర్లక్ష్యం అనేసరికి చాలా విషయాలు. స్త్రీలకైతే ఒకసారి వంట దగ్గరికి వెళ్ళండి, నిర్లక్ష్యం ఉందనుకో, నాన్న 1000 రూపాయలకి పట్టుకొస్తే ఏం ఉపయోగం అమ్మ? మీ నిర్లక్ష్యం తినకుండా చేసేస్తుంది. కాబట్టి అలాగే ఏ విషయంలో సరే, డ్రైవింగ్లో కొంచెం అంత నిర్లక్ష్యం. మొన్న ఇక్కడ మీ ఊర్లో బ్రిడ్జ్, గుర్రనాయుడు గారు బ్రిడ్జ్ దగ్గర ఏం జరిగింది? యాక్సిడెంట్ జరిగింది. 2 కార్లు ఢీకొన్నాయి. కారణం ఏంటంటారు? రోడ్డు బాగాలేదా? స్వీటీ, రోడ్డు బాగాలేదా? రోడ్డు చాలా బాగుంది, మరి ఎందుకు ఢీకొన్నాయి?
నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అనేది చాలా విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియులారా, నిర్లక్ష్యమును గూర్చి బైబిల్ గ్రంథం కూడా చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తుంది. ప్రత్యేకించి 2 విషయాలు బైబిల్లో నుండి నేను జ్ఞాపకం చేస్తాను. మొదటి నిర్లక్ష్యము ద్వితీయోపదేశకాండం 27వ అధ్యాయము 27వ అధ్యాయము 16వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది. తన తండ్రినైనను తల్లినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడగును. వినండి ప్రియులారా, నిర్లక్ష్యము. యవన బిడ్డలారా వింటున్నారా? యవన బిడ్డలారా, యవన యూత్ అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. దేవుని యొక్క లేఖనము దైవజనుడైనటువంటి మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇయ్యబడినటువంటి కట్టడ ఏమిటి అని కనుక ఆలోచన చేసినట్లయితే, నిర్లక్ష్యము చేసిన యెడల వాడు శాపగ్రస్తుడగును. ఏ నిర్లక్ష్యము? తన తండ్రినైనను తన తల్లినైనను నిర్లక్ష్యము చేసిన యెడల. అలాగే అయితే నీవు భూమి మీద నీకు ఇచ్చినటువంటి ఒక తండ్రినే నిర్లక్ష్యం చేస్తే, ఒక తల్లినే నిర్లక్ష్యం చేస్తే సహించనటువంటి దేవుడు తనను నిర్లక్ష్యం చేస్తే సహిస్తాడండి? తల్లినే నిర్లక్ష్యం చేస్తే క్షమించని దేవుడు. ఎవరు బిడ్డలారా వినండి, మీరు వర్ధిల్లాలి అని అంటే 20వ అధ్యాయము నిర్గమకాండములో 10 ఆజ్ఞల్లో ఒక మాట, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగునట్లు అంటే వర్ధిల్లునట్లు అనే మాట మనం చదువుతూ ఉన్నాం. మనము వర్ధిల్లాలి అని అంటే మనము ఎవరి ఎడల భయభక్తులు కలిగి ఉండాలి? తల్లిదండ్రుల ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అంత మాత్రమే కాదు, భయభక్తులు కలిగి ఉండడం మాత్రమే కాదు, నిర్లక్ష్యం అనేది పనికిరాదు. అంటే వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలి. బాధ్యత కలిగి ఉండాలి. పోయిన వారం నేను జ్ఞాపకం చేశాను చదువుకునే పిల్లలు అక్షరాలు రానప్పుడు తల్లి దగ్గర కూర్చోబెట్టుకుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎన్నో అక్షరాలు నేర్పించి, ప్రియులారా ఈరోజు బట్టలు వేసుకోవడం రానప్పుడు నీకు బట్టలు వేసుకోవడం నేర్పించి, నీకేమీ తెలియనప్పుడు చక్కగా తినిపించి, ఏది తినాలో ఏది తినకూడదో నేర్పించి, పోయిన వారం జ్ఞాపకం చేశాను కదా ప్రియులారా, తెలియనటువంటి వయస్సులో అన్నీ తినేస్తూ ఉంటాం అండి. అన్నీ తినేస్తూ ఉంటాం. పైనుంచి కారిపోయేది తినేస్తాము, అమ్మెట్టింది కూడా తినేస్తాం. ఎందుకు? తెలియని వయస్సు కాబట్టి. కానీ అమ్మ నేర్పించింది, రే అది తినకూడదు, ఇది తినాలి. అమ్మ చెప్పింది, నేర్పించింది. ఈరోజు చక్కగా చదువుకున్నాము, పెద్దోళ్ళమయ్యాము. ప్రియులారా, వస్త్రధారణ ఎలా ఉండాలో నేర్చుకున్నాము, ఎలా తినాలో మనం నేర్చుకున్నాము, ఎలా ఉండాలో మనం నేర్చుకున్నాము. ఇన్ని నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. ఏదైనా భయభక్తులు చెబుతూ ఉంటే నీకేమి తెలియదులే మమ్మీ, నువ్వు చదువుకున్నావేంటి మాకులాగాను అన్నట్టు. ప్రియులారా, మట్టి పిసికి తల్లిదండ్రులు ఇంకా ఇప్పుడు బిడ్డల్ని చదివించే బిడ్డలు ఎందరో ఉన్నారు. అందరూ ఉద్యోగాలు లేవు కదా, అందరికీ ఉద్యోగాలు లేవు కదా, ఇంకా పొలం పని చేసి ఎంతోమంది కష్టపడి పనిచేసుకునే వాళ్ళు ఉన్నారు. ఇలా పనిచేసుకునే బిడ్డలు పిల్లల్ని పంపించడానికి రోజు 1000 రూపాయలు అడిగితే 100 రూపాయలు ఇచ్చి, 100 రూపాయలు అడిగితే 10 రూపాయలు ఇచ్చి, ఏదో రకంగా పిల్లల్ని చదివించాలని, గొప్ప చేయాలని స్కూల్కి పంపిస్తూ ఉంటే, కాలేజీలకు పంపిస్తూ ఉంటే, ప్రియులారా మరలా ఈరోజు డబ్బులు అడుగుతూ ఉంటే, అమ్మా తల్లిగా నిన్నే కదరా 100 రూపాయలు ఇచ్చాను, నిన్నే కదరా 500 రూపాయలు ఇచ్చాను అంటే, ప్రియులారా ఓ పిల్ల అంటుంది, ఇచ్చావులే బోర్డు 100 రూపాయలు, దానికి మళ్ళీ ఈరోజు 100 రూపాయలకి లెక్క, నీకు బోర్డు 100 రూపాయల కింద కనబడుతుంది. నీ తల్లికి నీ తండ్రికి చేలో పిసికే మట్టి కనబడతా ఉంది. అర్థమవుతుందా? ప్రియులారా, ఉదయం 5 గంటలకు వెళ్తున్నారు ఉపాధి పని చేసేవాళ్ళు. ఎంత మండు టెండలో ప్రాణాలు కోల్పోయేవారు. పేపర్లో చూడండి, ఉపాధి పనిలో ఎండగా తట్టుకోలేక ఎంతమంది చచ్చిపోతూ ఉన్నారు. ఆ వయసులో కూడా ఎందుకు వెళ్తా ఉన్నారు? మీ భారాలు, మీ బాధ్యతలను గుర్తుపెట్టుకుని వెళ్తూ ఉన్నారు. కాబట్టి బిడ్డలారా, ఎవడు శాపగ్రస్తుడంట? తల్లినైనను తండ్రినైనను
నిర్లక్ష్యము చేయువాడు. అలాగైతే తల్లిని తండ్రిని నిర్లక్ష్యం చేస్తే సహించని దేవుడు తననే నిర్లక్ష్యం చేస్తే సహిస్తాడా? సహించడు. సౌలును ప్రియులారా ఎన్నిక లేని సమయంలో సౌలును ఏర్పాటు చేసుకొని సౌలును దేవుని బిడ్డలారా రాజుగా చేసినటువంటి దేవుడు ఎప్పుడైతే రాజుగా చేశాడో దేవుని స్తుతించడం మొదలుపెట్టాడు, దేవుని ఆరాధన చేయడం మొదలుపెట్టాడు. ఆ తరువాత ఏమైంది అని అంటే నిర్లక్ష్యము పెరిగిపోయింది. అలా ఆరంభములో ప్రియులారా వినయముగా ఉన్నాడు, ఆరంభములో భయభక్తులు కలిగి ఉన్నాడు, ఆరంభములో అన్ని బాగానే ఉన్నాయి. పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ప్రేమ తర్వాత ఉంటుందా? ఉండాలి. ఉంటుందంటే ప్రియులారా ఉండాలి, అంతే. ఉంటేనే బాగుంటుంది, ఉంటేనే బాగుంటుంది. మాయదారి చట్టం ప్రియులారా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు. చూసుంటారు, ఇప్పుడు కొత్త జీవో ఒకటి వచ్చింది, చూసారా అమ్మా? కొత్త జీవో ఒకటి వచ్చింది సుప్రీంకోర్టు పండుగారు. కొత్త జీవో 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత అంటండి మన ఆడపిల్లలంట స్వచ్ఛందంగా వ్యభిచారం చేసుకోవచ్చు అంటండి. అడగడానికి తండ్రి సరిపోడంటండి, అడగడానికి తల్లి సరిపోదంట. కొత్త జీవో. మరో జీవో చెప్పనా? పెళ్లి చేసుకున్న తర్వాత ఒకటో రెండో ఇద్దరు పిల్లలు పుట్టిన వరకు బాగానే ఉన్నారనుకోండి. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత ఎవడి మీదో మనసు పడి ఆడితోటి వెళ్ళిపోయింది అనుకో, ఆడికో పిల్లని కన్నాదనుకో, వాళ్ళు పెంచలేకపోతున్నారనుకో, ఆ పిల్లోని తీసుకొచ్చంట ముందు కట్టుకున్నవాడికి అప్పగించాలంట. అది జీవో. నరేంద్ర మోడీ గారి సారథ్యంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇస్తున్నటువంటి జీవో. ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు కానీ ఎవరైనా సరే నిర్బంధిస్తే మీ మీద కేసులు పెడతామన్నాను. ప్రియులారా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టాను, కావాలంటే గ్రూప్లో పెడదామనిపించింది కానీ పెట్టే విషయమా అని చెప్పి జాగ్రత్త. ఇంకేది భయభక్తులు ఎక్కడుంటాయి? నిర్లక్ష్యం కాకపోతే భయం ఉంటుందా? శ్రద్ధ ఉంటుందా? ఉండదు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది, దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది ఇదంతా కూడా నాశనం అవ్వడానికి ముందస్తు జీవోలు. ఒక కుటుంబ వ్యవస్థ పడిపోవడానికి ముందస్తు జీవోలు. కానీ నా యేసయ్య వాక్యం చెప్తా ఉంది, నువ్వు బాగుండాలి అనంటే నిన్ను కనిన తల్లిదండ్రులను లక్ష్య పెట్టాలి. ఆమేన్. సౌలు ఆరంభంలో బాగానే ఉన్నాడు, ప్రారంభంలో బాగానే ఉన్నాడు. ఆ తరువాత ప్రియులారా దేవుణ్ణి లెక్క పెట్టడం మానేశాడు, దేవుణ్ణి లక్ష్య పెట్టడం మానేశాడు, దేవుణ్ణి గౌరవించడం మానేశాడు, దేవుణ్ణి ప్రేమించడం మానేశాడు, దేవుణ్ణి ఆరాధించడం మానేశాడు, దేవుని దగ్గరకు వచ్చి అడగడం మానేశాడు. మత్తయి సువార్తలో వ్రాయబడి ఉంది కదా, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును. దేవుణ్ణి అడగడం మానేశాడు, దేవుని దగ్గరికి రావటమే మానేశాడు. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనంలో, దినవృత్తాంతముల మొదటి గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనం, అందునిమిత్తము యెహోవా అతనికి మరణ శిక్ష విధించి. ఎందు నిమిత్తము? ఇలా రాయబడింది, అందునిమిత్తం అంటే ఏదో జరిగింది అక్కడ కదమ్మా, ఏదో జరిగింది అక్కడ. అందునిమిత్తము సౌలు రాజ్యము పడిపోవడానికి కారణమయ్యింది. అందునిమిత్తం అంటే ఏం జరిగింది అక్కడ? సౌలు ఏం చేశాడు? 13వ వచనం చదువుదాం. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహము చేసినందుకు. వినండి ప్రియులారా, జాగ్రత్తగా గమనించండి. యెహోవా ఆజ్ఞను గైకొనక ఆయన దృష్టి ఎదుట ఏం చేశాడట? ద్రోహము చేశాడట. బిడలారా జాగ్రత్త. మనం దీవించబడాలంటే ఒకటి, భూమి మీద తల్లిదండ్రులను మనం లక్ష్య పెట్టాలి. తల్లిదండ్రులను ఎంత లక్ష్య పెడుతూ ఉన్నామో దేవుడిని కూడా అంతే లక్ష్య పెట్టాలి, దేవుడిని కూడా అంతే లక్ష్య పెట్టాలి. ప్రియులారా, కష్టకాలంలో దేవుని దగ్గరికి రావాలి. శ్రమలు వచ్చినప్పుడు
దేవుని దగ్గరికి రావాలి, మందిరానికి రావాలి, సేవకుడి దగ్గరికి రావాలి. సేవకుని దగ్గర లేకపోతే మందిరములో సంఘము దగ్గర విజ్ఞాపన చెయ్యాలి, దేవుణ్ణి అడగాలి. అడగలేదా? సూటిపోటి మాటలు వచ్చినప్పుడు ప్రియులారా ఏదో మందు తాగి చచ్చిపోదాం అనుకుందా? లేదు, అడగడానికి వచ్చింది. అడగడానికి వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ఆశీర్వాదం పొందింది. కాబట్టి నేను మొదటి మాట జ్ఞాపకం చేస్తున్నాను, సౌలు పతనానికి కారణం ఏంటంటే నిర్లక్ష్యము. సౌలు పతనానికి కారణం నిర్లక్ష్యము. రాజకీయంగా కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు నీకు రాజకీయ భిక్ష పెడుతూ ఉంటారు, పేపర్లో రాస్తూ ఉంటారు. నీకు రాజకీయ భిక్ష పెట్టినటువంటి వానికి నువ్వు లోబడాలి, గౌరవించాలి. అతనికి ఇవ్వాల్సిన ఘనత అతనికి ఇవ్వాలి, అతనికి ఇవ్వాల్సిన మర్యాద అతనికి ఇవ్వాలి, అతనికి ఇవ్వాల్సిన విలువ అతనికి ఇవ్వాలి. ఇవ్వకపోతే పీక అవతల పాడేస్తాడు. అంతేనండి? నీకు ఒక లైఫ్ ఇచ్చాడు, లైఫ్ ఇచ్చినప్పుడు వారికి భయపడాలి, మనం లోబడాలి, గౌరవించాలి. నిర్లక్ష్యం చేస్తామనుకో చెప్ప పెట్టకుండా పీక అవతల పడేసి మన స్థానంలో ఇంకొకరిని పెడతా ఉంటారు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు పడిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే సౌలు నిర్లక్ష్యము. అంటే నిర్లక్ష్యమును గురించి ఇంకా చాలా విషయాలు చెప్పాలి. నిర్లక్ష్యానికి కారణం ఏంటి అని అంటే కష్టం వచ్చినప్పుడు, సమస్య వచ్చినప్పుడు, వేదన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నిజానికి ఏ ప్రవక్త చేత అభిషేకించబడ్డాడో ఆ ప్రవక్త దగ్గరకు వచ్చి ప్రార్థన కోరాలి. కానీ ప్రవక్త దగ్గరికి రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు అని కనుక ఆలోచన చేసినట్లయితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము చూడండి. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 10వ అధ్యాయము 13వ వచనం, 10-13. అమ్మా, యెహోవా యొద్ద విచారణ చేయక, జాగ్రత్తగా వినండి, యెహోవా యొద్ద విచారణ చేయక అమ్మా కర్ణపిశాచి యొద్ద విచారణ చేయుటకు మనసు నిలుపుకొనెను. అంటే సోదు చెప్పే దాని దగ్గరికి వెళ్ళడానికి మనసు నిలుపుకొనెను. ప్రియులారా, పడిపోవడానికి గల కారణంలో ప్రియులారా నిర్లక్ష్యం అనే మాట. ఏ ప్రవక్త అయితే అభిషేకించాడో ఆ ప్రవక్త దగ్గరికి వెళ్ళి దేవుని పాదాల దగ్గర విచారించకుండా కర్ణపిశాచి అంటే సోదిగత్తి దగ్గరికి వెళ్ళి విచారణ చేశాడు. ఆ విచారణ చేసిన కారణం చేత అతని రాజ్యము రోజు రోజుకి పతనమైపోయింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఇందాక నరసింహరావు నాగేశ్వరరావు గురించి చెప్పానే, సేవకునిలో ప్రవక్తలో తేడా లేదు, దేవునిలో కూడా తేడా లేదు. ఎక్కడ తేడా ఉంది అని అంటే మన ప్రవర్తనలో తేడా ఉంది. దేవుని దగ్గరికి రావలసిన వాడు, దేవుని దగ్గర విచారణ చేయవలసిన వాడు ఎక్కడికి వెళ్ళాడంట? కర్ణ పిశాచ భూతముల సోదిగత్తి దగ్గరికి వెళ్ళాడట. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా, ఆ తదుపరి దేవుని దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రయోజనం లేదు. మనం కూడా ప్రియులారా ఆ పనులు చేసి మరలా ఈ పనికి వచ్చి దేవుడు నన్ను కనికరించట్లేదు అని అంటే నాగేశ్వరరావు లాగా నరసింహరావు లాగా ప్రియులారా ఏమి ఉపయోగం ఉండదు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. రెండో మాట జ్ఞాపకం చేస్తాను ప్రియులారా. రెండో మాట పడిపోవడానికి కారణం ఏంటంటే అసూయ. రెండో మాట ఏంటమ్మా? అసూయ. ప్రియులారా, ఈ అసూయ అనేది చాలా ప్రమాదకరమైంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం. అమ్మా చూడండి ప్రియులారా, మరోసారి చదవమ్మా. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు అనే మాట అక్కడ మనం చదువుతున్నాం. అంటే ఎదుటివాని యొక్క బాగు కోరుకోలేనటువంటి వారు నశిస్తారు అని చెప్పి రాయబడి ఉంది. అంటే పడిపోవడానికి మరో కారణం ఏంటి అని అంటే అసూయ. మనము నాశనం అయిపోవడానికి మరో కారణం ఏంటి అంటే అసూయ. మనము వర్ధిల్లలేకపోవడానికి గల కారణం మరొకటి ఏంటంటే అసూయ. ప్రియులారా, ఈ అసూయ అంట సామెతల గ్రంథం జ్ఞాపకం చేస్తుంది, ఎముకలను కొరికేస్తుందట. ఏం కొరుకుతుంది? ఎముకలను కొరికేస్తుంది.
సాధారణంగా ఈ ఎముకలను ఏమీ కొరకలేదు. మనం చనిపోయిన తర్వాత మట్టిలో పెడితేనే కనీసం ఒక 5-6 సంవత్సరాలు పడుతుంది ఈ మట్టి ఎముకలు తినడానికి. శరీరం పోతుంది కానీ ఈ ఎముకలు ఇంత గట్టిగా ఉంటాయి. కానీ అసూయ అనేది ఎముకలను ఏం చేస్తుందంట? కొరికేస్తుందట. అంటే దావీదును చూచి సౌలు అసూయపడ్డాడు. ఎందుకు అసూయపడ్డాడు? 18వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనంలో, కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద విసపు చూపు నిలిపాను. ఇక్కడ కూడా ఏమని రాయబడిందండి? నాటి నుండి అంటే అప్పటి నుండి. ఎప్పటి నుండి? అంతకుముందు ఏదో జరిగింది. అనిషా, అంతకుముందు ఏదో జరిగింది. మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? అంతకుముందు ఏదో జరిగింది. ఏం జరిగింది? 8వ వచనం చదువుకుందామా. ఆ మాటలు సౌలునకు ఇంపుగా నచ్చలేదు. ఏ మాటలు వినండి, ఏ మాటలు అని గనక ఆలోచన చేస్తే, ఇశ్రాయేలీల మీదకి ఫిలిష్తీయుడైనటువంటి గొలియాతు వచ్చినటువంటి సందర్భం మనకు తెలుసు. ప్రియులారా, గొలియాతును చంపాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎవరి వల్ల కాలేదు. ప్రియులారా, దావీదు వచ్చాడు. అదంతా మీకు తెలుసు కాబట్టి నేను చరిత్రలోకి వెళ్ళలేదు. దావీదు వచ్చాడు. దావీదు ప్రియులారా నన్ను రాడు తీసుకొని కొట్టాడు, పడిపోయాడు, చచ్చిపోయాడు. ఎప్పుడైతే గొలియాతు పడిపోయి చచ్చిపోయాడు, ఇశ్రాయేలీయులకి ప్రియులారా చెప్పలేనంత ఆనందం. ప్రియులారా, కంటి చూపే కానీ నోటి మాట లేదు. ఎందుకంటే ఇప్పటికే 40 దినాల నుండి గొలియాతు తనను తాను బయలుపరుచుకుంటూ, ఎవడైనా ఉన్నాడా మీలో, నా మీదకి రండి, నన్ను ఓడించడానికి ఎవడైనా ఉన్నాడా అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికే ఇశ్రాయేలీయులు బిక్కుబిక్కుమంట బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ప్రియులారా, ఎప్పుడైతే గొలియాతు పడిపోయాడో ఇశ్రాయేలీయులకి చెప్పలేనంత ఆనందం వచ్చి, అప్పటికే సౌలు కూడా విజయాలను ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలీయుల కన్యకలు పాటలు పాడుతూ ఉన్నారు. ఏమని పాడుతూ ఉన్నారు? సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. ఈ మాట నచ్చలేదు ఎవరికి? సౌలుకి. అంటే దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1000 కొలది. అంటే కొందరికి కొన్ని మాటలు నచ్చవు, కొందరికి కొంత అభివృద్ధి నచ్చవు. అసూయ, ఎదరోడు బాగుంటే అసూయ. ప్రియులారా, ఈ వారంలో జరిగినటువంటి ఒక సంఘటన జ్ఞాపకం చేస్తాను. లైవ్ ఉంది కాబట్టి పేర్లు చెప్పడానికి కొంచెం ఇబ్బంది ఏమో, అయినా జ్ఞాపకం చేస్తున్నాను. స్వామి కుమార్ గారి చెల్లి కొండేలంక ధనలక్ష్మి ఉంది కదా, అక్కడి నుంచి కొంచెం ఎదరికి వెళ్ళిపోతే ఒక ఆయన ఉన్నాడు, చాలా సంపన్నుడు. ఈ ఎంపుని ఇల్లు ఉంటుంది, చాలా సంపన్నుడు. మధ్యన కాలం ఉంటుంది. ఈ ఎంపుని ప్రియులారా మరలా అతని కాంప్లెక్సే ఉంటుంది. చాలా వ్యాపారాలు ఉన్నాయి అతనికి, చాలా బాగుంటాడు, చాలా డబ్బు ఉంది ఆయనకి. ఆ ఇంటి పక్కన మరొక ఇల్లు ఉంది, చిన్న ఇల్లు ఉంటుంది. కాలం కదా, వాళ్ళకి సరైనటువంటి దారి లేదు. ఆ కాలం మీద నుంచి వంతెన వేసుకుందామని చెప్పి, అంటే వాళ్ళు వీళ్ళ వంతెన మీద నుంచి అలాగ వెళ్తూ ఉంటారు. వాళ్ళేమో దారికి సరిగ్గా రావద్దని ఇబ్బంది పెడతా ఉంటారు. సరేలే, ఎంతకాలం ఇలాగ ఇబ్బందులు పడతామని చెప్పి వీళ్ళారా దారి వేసుకుందామని చెప్పి జేసీబీని తీసుకొచ్చి, ఆ కాలువ మురుగు కాలువ కదా, పంట కాలువ అయితే సులువు, మురుగు కాలువ చాలా ఊపుగా ఉంటుంది కాబట్టి గోడ కట్టడానికి కొంచెం ఆతల ఇవతల కొట్టేసి నీళ్ళు తోడి కొంచెం అంత బాగా చేసుకుందామని చెప్పి జేసీబీ వచ్చి నీళ్ళు తోడుతుంది, గొట్టేస్తుంది. ఈయన అన్నాడు, తోడడానికి ఈరలేదు అన్నాడు. యా అన్నారు, మీరు గోడ కట్టుకోవడానికి ఈరలేదు అన్నాడు. యా అన్నారు. యా అంటే యా ఏంటి, మీరు కట్టడానికి ఈరలేదు, మేము వంతెన వేసుకుంటాం, వేసుకోడానికి ఈరలేదు, మరి మీ వంతెన మీద వెళ్తాం, వెళ్ళటానికి ఈరలేదు. అమ్మ, వంతెన కట్టుకోవడానికి ఈరలేదు, వంతెన మీద వెళ్ళటానికి ఈరలేదు. అంటే ప్రియులారా, అసూయ. మనమే బాగుండాలి కానీ ఇంకొకరు బాగుండకూడదు. మనమే బాగుండాలి. ప్రియులారా, జేసీబీ ఆగలేదు. జేసీబీ మీదకి ఎక్కేసాడు, తొండ మీదకి. జేసీబీ మీదకి ఎక్కేసాడు, తొండ మీదకి ఎక్కేస్తే ఆయన అన్నాడు, నీ పని నువ్వు చెయ్యి అన్నాడు. తొండ మీద ఏమో మనిషి ఉన్నాడు, పని ఎలా చేస్తాడు? అడిగి భయమే కదా, ఏమవుతుందా కానీ. ప్రియులారా, పని కట్టుకున్నవాడు చెప్పిన మాట వినాలి కదా. ఆ జేసీ ఓడు పని చేయటం మొదలెట్టాడు.
జేసీబోడు పని చేయటం మొదలెడితే ఈయనకి ఎంత అసూయ వచ్చిందంటే, నేను తొండం మీదకి ఎక్కినా నువ్వు పని ఆపలేదు, ఇదిగో నేను పురుగుల మందు తాగి చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతే చచ్చిపో అన్నాడు. తాగేశాడు, చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. ప్రియులారా, ఏంటి పరిస్థితి? ఇప్పుడు అతను వంతును వేసుకోవడం ఆగుతాడా? అతను పని చేసుకుంటున్నాడు. ఎవరు పోయారు? అసూయ. ఎంత బాధాకరమ కదా. నిన్న ఈ విషయాలు చెప్పుకుంటున్నప్పుడు చాలా బాధ వేసింది ఈ విషయం. ప్రారంభంలో ప్రియులారా, అయ్యో ఆయన పెద్ద వ్యాపారవేత్త, మొత్తం ఊరంతా తెలుసు కాబట్టి అనుకున్నారు, అందరూ అయ్యో అనుకున్నారు. కానీ విషయం తెలిసిన తర్వాత ఇంత స్వార్థపరుడా అనుకున్నారు. ప్రియులారా, ఇప్పుడు దావీదు వర్ధిల్లుతూ ఉంటే ప్రియులారా మనం గణపరచాలి, సంతోషించాలి. మన సంఘంలో పిల్లలు చక్కగా చదువుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యోగం తెచ్చుకుంటూ ఉంటే ప్రియులారా సబాస్ అనాలి. ఆ బిడ్డ కంటే ముందు చదువుకున్న పిల్లలకు ఉద్యోగం రాలేని వాళ్ళు కుల్లకూడదు, అసూయ పడకూడదు, స్వార్థ పడకూడదు. పిల్లల్ని అభినందించాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తల్లులారా, నా పిల్లోడికి రాలేదు, దీని పిల్లోడికి వచ్చేసింది, స్వార్థం ఉండకూడదు. దీని పిల్లకి వచ్చింది, నా పిల్లకి రాలేదు, స్వార్థం ఉండకూడదు. వినండి ప్రియా దేవుని బిడ్డలారా, ఇప్పుడు సౌలు పడిపోవడానికి గల కారణం ఏంటంటే అసూయ. సౌలు పడిపోవడానికి కారణం ఏంటమ్మా? అసూయ. దావీదు వర్ధిల్లుతూ ఉంటే చూడలేకపోయాడు. మన పక్కోళ్ళు బాగుంటే మనం సంతోషించాలి, మనం పక్కోళ్ళు బాగుంటే ఆనందించాలి. మా ఊర్లో నేను చిన్నప్పుడు ఒక ఆమె గల్పదేశం వెళ్ళారు. నల్లి రాజేశ్వరి అని, నల్లి సంజయరావు గారు అని భార్యాభర్తలు విదేశాలకు వెళ్ళారు. వాళ్ళే కొయిటోళ్ళు. అంటే ఎవరంటే ఆ ఇల్లే కొయిటోళ్ళు. ఎవరంటే ఆ ఇల్లే. ప్రియులారు, ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా కొయిటికి వెళ్ళారు. ఒక 6 మాసాలు వీళ్ళిద్దరూ బాగా పనిచేసుకున్నారు. 6 మాసాలు అయిన తర్వాత ప్రియులారా భార్య పనిచేస్తూ ఉంది. భర్త నల్లి సంజయరావు గారని, ఆయనకు కలిగిన ఆలోచన ఏంటో తెలుసా? మేమిద్దరము సంపాదించుకుని ఇక్కడ బాగుపడే కంటే నేను ప్రజల కోసం పనిచేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అతడు పని మానేసి, వీజా వేయించుకుని పని మానేసి ప్రియులారా మా ఊరిలో ఉన్నటువంటి వారికి ఫ్రీ వీజాలు పంపించి, ఫ్రీ టికెట్లు పంపించి, ఎక్కడ ఫ్రీ టికెట్లు దొరుకుతాయి, ఎక్కడ ఫ్రీ వీజాలు దొరుకుతాయని ఇంటింటికి తిరిగి అక్కడి నుంచి వీజాలు ఎట్టుకొచ్చి, టికెట్లు ఎట్టుకొచ్చి ఊరిలో ఉన్న వాళ్ళకి ప్రియులారా ఫోన్లు చేసి, ఇదిగో ఎల్లమ్మ పుల్లమ్మ వస్తావా, నువ్వు వస్తావా అని చెప్పి ఇంటింటికి ఫోన్లు చేసి అడిగించి ఊరంతటిని కూడా గలపదేశం రప్పించేసుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఆయన ఏమనుకున్నాడు అంటే నేను బాగుంటే సరిపోద్ది అని అనుకోలేదా, ఊరంతా బాగుండాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్ర. ఇంచుమించు సకినెట్టిపల్లి అంటే ఇంచుమించు 3 మంది ఈయన ద్వారా కోయిటికి వెళ్ళిన వాళ్ళే. ఈయన చనిపోయారు. 3 మంది నల్లి సంజయరావు గారని వీరి ద్వారాగానే కోయిటికి వెళ్ళిన వాళ్ళు. దేవునికి స్తోత్రం కలిగిన. ఇక ఈయన ఆశ ఏంటి అని అంటే అందరూ బాగుండాలి, ప్రతి కుటుంబం బాగుండాలి. నా దేశం, నా గ్రామం చాలా బీద గ్రామం, నా ప్రజలు సరైన తిండి లేకుండా ఉన్నారు, సరైన వస్త్రాలు లేకుండా ఉన్నారు, సరైనటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నారు, బాగుండాలి అనుకున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అతడు వర్ధిల్లుతున్నాడని అసూయ పడకూడదు. ఇక్కడ సౌలు ఏమొచ్చింది అని అంటే దావీదు చేత దేవుడు విజయం ఇస్తే దావీదును చూచి అసూయ పడ్డాడు. ప్రియులారా, పోలిక తెచ్చుకున్నాడు అన్నమాట. అంటే అతడిలాగా నేను చేయలేకపోతున్నాను, అతడిలాగా నేను ఉండలేకపోతున్నాను. కాదు, నీవులాగానే ఉండాలి. ఇమిటేషన్ చేస్తుంటారు కదా చాలాసార్లు. ఇమిటేషన్ ఉండకూడదు, నీకు నీవుగానే ఉండు. నీకు నీవుగానే ఉండు. పోలికలో కానీ, మాటలో కానీ, పాటలో కానీ, దేంట్లైనా సరే నీకు నీవుగా ఎప్పుడైతే ఉంటావో ప్రియులారా దేవుడు నీ పక్షాన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి సౌలు పడిపోవడానికి కారణం ఏంటి అని అంటే అసూయ. ఆ అసూయ రోజు రోజుకి ఏమైంది అంటే ద్వేషముగా మారింది అండి. అసూయ ద్వేషంగా మారి ఇలాగనుకుంటున్నాడు, ఆ దావీదును చంపేస్తే నాకు అడ్డుండదు కదా అనుకున్నాడు. మనసులో ఏమనుకున్నాడు? ఆ దావీదును చంపేస్తే నాకు అడ్డుండదు కదా అనుకున్నాడు. దేవుడు అన్నాడు, అసలు నువ్వే లేకపోతే ఆడుకు అడ్డుండదు కదా అని చెప్పి ప్రియులారా దేవుడు ఈడ్ని తీసేశాడు. అప్పుడప్పుడు మనం కూడా అనుకుంటూ ఉంటామేమో,
నాకంటే ముందు ఇంకొకడు చక్కగా మార్కులు వస్తూ ఉంటే వీళ్ళు లేకుండా ఉంటే నాదే ఫస్ట్ మార్క్ కదా అనుకుంటామేమో. ప్రియా దేవుని బిడ్డలారా, వీళ్ళు లేకపోతే ఆ పోస్ట్ నాదే కదా అనుకుంటామేమో. కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు విశ్వాసం ఉంచాలి, దేవుణ్ణి మనం అడగాలి. ఆమేన్. దేవుణ్ణి మనం అడగాలి. దేవుణ్ణి మనం అడుగుతూ ఉన్నప్పుడు మన ప్రయత్నాలు సఫలీకృతం చేస్తూ ఉంటాడు. మన ప్రయత్నాలు సఫలీకృతం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే దేవునికి ప్రియులారా మనం దూరం అవుతూ ఉంటామో దేవుడు కూడా మనకు దూరం అవుతుంటాడు. ఈ విషయాన్ని గమనించాలి. మనం ఎప్పుడైతే దేవునికి దూరం అవుతూ ఉంటామో దేవుడు కూడా మనకి దూరం అవుతూ ఉంటాడు. దేవుడు కూడా దూరం అవుతూ ఉంటాడు. దేవుడు కూడా దూరం అవుతూ ఉంటాడు. దేవుడు దూరమైనప్పుడు ప్రియులారా పరిస్థితులు తలకిందలైతే అప్పుడు మనమేమనుకుంటామంటే సంఘం మీదో పక్కోడి మీదో అవకాశం ఉంటే పాస్టర్ గారి మీద పెట్టేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కానీ మనం దూరమయ్యాము అన్న సంగతిని గమనించలేకపోతూ ఉంటాం. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుణ్ణి మనం ఎంత హత్తుకొని ఉంటామో దేవుడు ప్రియులారా అంత ఆప్యాయత మన మీద చూపిస్తాడు. ఎస్తేరు గ్రంథం రూతు గ్రంథములో మనం చదువుతూ ఉన్నాము. రూతును గురించి నయోమును గురించి మనం ఆలోచన చేసినప్పుడు లోకములో ఉన్నటువంటి కుటుంబాలని కనుక మనం చూస్తే ఏ కుటుంబాన్ని చూసినా అత్తకి కోడలికి పడుతుందమ్మా, పడదు. కానీ నయోమి చరిత్రలో నయోమిని మనం చదివితే వారి మధ్య ఎంత ప్రేమ ఆప్యాయతలు కనబడుతూ ఉన్నాయి. అంటే వారి మధ్య ప్రేమ ఆప్యాయత కనబడడానికి గల కారణం ఏమిటి అని అంటే రూతు చేయవలసిన పని రూతు చేసింది, నయోమి చేయవలసిన పని నయోమి కూడా చేసింది. అంటే వారు మొదట ఏం చేశారంటే మాటల్లో ఇద్దరు కూడా సమ్మతించుకున్నారు. ఆమె మాటల్లో సమ్మతించుకున్నారు, రెండో చేతల్లో సమ్మతించుకున్నారు. ఏంటి అని అంటే ఒకరి మీద పడి ప్రేమను కనబరుచుకున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియులారా, నేను చేసిన దానిని బట్టి నాకు ప్రతిఫలం ఉంటుంది. నేను చేసిన దానిని బట్టి నాకు కృప కలిగిన దేవుడు కార్యాలు చేస్తాడు. ఈ సంగతి సంఘం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి అప్పుడప్పుడు ప్రియులారా పక్కోళ్ళ మీద పడి మనం ఏడుస్తూ ఉంటాము. ఇది మంచిది కాదు. ఈ బుద్ధి మంచిది కాదు. ఈ తత్వం మంచిది కాదు. పక్కోళ్ళు బాగుంటే మనం సంతోషించాలి. నా ప్రక్కోళ్ళు ఫ్రిడ్జ్ కొనుక్కున్నారనుకో, కనీసం ఎప్పుడైనా ఎండాకాలంలో వెళ్ళి ఓ బాటిల్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆమె కాదంటారా? అమ్మ ఓ బాటిల్ నీళ్ళు ఎట్టుకుంటానండి కాదంటారా? అమ్మ కూలింగ్ నీళ్ళు ఉన్నాయంటే అడిగితే కాదంటారా? కాబట్టి మన పక్కోళ్ళు బాగుంటే మనము సంతోషించాలి. కానీ సౌలు జీవితంలో ఏం జరిగిందంటే అసూయ ద్వేషంగా మారింది. ద్వేషంగా మారి అనుకుంటూ ఉన్నాడు దావీదుని లేపెత్తే బాగుంటుంది అనుకున్నాడు. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, విచారం ఏంటి అని అంటే ఏ మాట అయితే పలికాడో ఆ మాట అవతలకి కాకుండా యువతలకు వచ్చేలాగా దేవుడు చేశాడు. కాబట్టి మన పొరుగు వారిని చూసి ఎప్పుడైనా మనము ఏదైనా నిందిస్తున్నామేమో, నువ్వు అనే మాట నీకే తగులుతుందేమో జాగ్రత్త, నీవనే మాట నీకే వస్తుందేమో జాగ్రత్త. అందుకే ఎప్పుడు నీ పొరుగు వారిని ప్రేమించాలి కానీ నిందించకూడదు. నీ పొరుగు వారిని అభినందించాలి కానీ శపించకూడదు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను ముగింపులోనికి వస్తూ ఉన్నాను. ముగింపులో ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సౌలు జీవితం నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు, సౌలు జీవితంలో నుండి నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏంటి అని అంటే ప్రియులారా, సౌలు ఏమనుకున్నాడంటే చిన్న పెద్ద అని లెక్కలేశాడు. అంటే అవిధేయతకి నిర్లక్ష్యానికి సౌలు పెట్టుకున్న పేర్లు ఏంటంటే చిన్న నిర్లక్ష్యమే కదా, చిన్న పాపమే కదా అనుకున్నాడు. పాపానికి చిన్న పెద్ద ఏమీ ఉండదు. బజార్లోకి వెళ్ళి చేపలు కొనుక్కున్నప్పుడు గడ్డి చేప అంటాం కదా, ఆ గడ్డి చేప అక్కడే కొయ్యించాలి. ఆ గడ్డి చేప అక్కడ కొయ్యించలేదనుకో, ఇంటికి అట్టుకొచ్చామనుకో, అమ్మ చేసిందనుకో, ప్రియులారా అక్కడ చేసినట్టు ఇంటికాడ అమ్మ చేయలేదు. చెయ్యకపోతే ఏం జరుగుతుందంటే ఆ పళ్ళుల్లో ఉన్నటువంటి కొంచెం పదార్థం ఏ మాంసానికైనా తగిలితే ఆ ఒళ్ళంతా ఏమైపోద్ది, చేదైపోతుంది. ప్రియులారా ఇప్పుడు చిన్న పెద్ద ఎక్కువ తక్కువ ఏమన్నా తూకాలు వేయగలమా మనం? కొంచెమే
కోండు కోసేటప్పుడు చేతికొట్టు కొంచెమే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కూర అంతా పాడైపోతుంది. సౌలు ఏమనుకున్నాడండి? అపరాధం కొంచెదే, అవిధేయత కొంచెదే, నిర్లక్ష్యం కొంచెదే, పాపం కొంచెమే అనుకున్నాడు. పాపానికి చిన్న పెద్ద తేడా లేదు, అవిధేయతకి చిన్న పెద్ద తేడా లేదు, నిర్లక్ష్యం చిన్న పెద్ద తేడా లేదు. పాపం పాపమే, అపరాధం అపరాధమే, నిర్లక్ష్యం నిర్లక్ష్యమే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, సౌలు అనుకున్నాడు చిన్న చిన్న అవిధేయతలే అనుకున్నాడు. కానీ చిన్న చిన్న అవిధేయతలు పెద్ద పతనానికి దారి తీసినాయి. ప్రియులారా, రెండవదిగా మనం ఆలోచన చేస్తే సౌలు జీవితంలో నిర్లక్ష్యము ఏ విషయంలో అని అంటే ప్రత్యేకించి ప్రార్థనలో నిర్లక్ష్యం. ప్రియులారా, మందిరానికి వెళ్ళడంలో నిర్లక్ష్యము, సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళడంలో నిర్లక్ష్యము, కానీ సోదిగత్తి దగ్గరికి వెళ్ళడానికి చాలా ఉత్సాహం చూపాడు. ప్రియులారా, దేవుడు అతనిని చూచి శపించాడు. మూడవది ప్రియులారా, తనను తాను తగ్గించుకోవటం మాని తనను తాను హెచ్చించుకున్నాడు. దినవృత్తాంతంలో 2వ గ్రంథములు 7వ అధ్యాయము 14 వచనం అనుకుంటాను రాయబడి ఉంది. తనను తాను తగ్గించుకునివాడు హెచ్చించబడును, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును. సౌలు పతనానికి కారణం ఏంటంటే తనను తాను హెచ్చించుకోవటం ప్రారంభించాడు. అంటే దేవుడు విజయాన్ని ఇచ్చినప్పుడు దేవుని పేరు చెప్పడం మాని, ఇదిగో సౌలు ద్వారా దేవుడు విజయాన్ని ఇచ్చాడని సౌలు పేరు మీద ఒక బండరాడు నిలబెట్టి, ప్రియులారా, అక్కడ ఇది సౌలు శిల అని పేరు పెట్టేవాడట అండి, ఇది సౌలు రాయి అని పేరు పెట్టేవాడట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, 4వ మాట జ్ఞాపకం చేస్తున్నాను. అసూయ మనశ్శాంతి లేకుండా చేసేసింది సౌలుకి. ఏం చేసిందండి? అసూయ మనశ్శాంతి లేకుండా చేసేసింది. ఐదవది ప్రియులారా, ఆఖరిని సమూయేలు అన్నాడు, రేపు ఈ రోజుకి నీవు నీ కుమారులు చచ్చిపోతారని చెప్పినప్పుడు ప్రియులారా, పశ్చాత్తాపపడి ఉంటే బాగుండిపోయింది. హిజ్కియా దగ్గరికి సేవకుడు వచ్చి చెప్తాడు. ఏమంటాడమ్మా? నీవు మరణమవుచున్నావు. ఏం చేశాడు? తనను తాను ప్రియులారా పశ్చాత్తాపపడడం ప్రారంభించాడు. తనను తాను ప్రియులారా దేవుని పాదాలు పట్టుకుని ఏడవడము ప్రారంభించాడు. కానీ సౌలు అంటాడు, ఇదిగో రేపు ఈ రోజుకి నువ్వు చనిపోబోతున్నావు, నీతో పాటు నీ పిల్లలు కూడా చచ్చిపోతున్నారని సమూయేలు ప్రవక్త చెప్తే ప్రియులారా సౌలు అంటాడు, నా కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అంటాడు. అమ్మా, నా కోసం నువ్వు ప్రార్థన చెయ్యి అంటాడు. ప్రియులారా, సమూయేలు అంటాడు, నీవు నాతో కలిసి ప్రార్థన చేసినడలా నీకు మేలు కలుగును, కానీ నువ్వు ఆ పని చేయలేదు కాబట్టి రేపు సాయంకాలానికి నీవు నీ కుమారులు చనిపోబోతున్నారు. ప్రియులారా, చెప్పాలని ఉంది కానీ చెప్పకూడదేమో, అయినా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మనము మన కుటుంబం బాగుండాలి అని అంటే ఎవరికో చెప్పటం కాదు, నీవు మోకరించాలి, నీవు ప్రార్థన చేయాలి, నీవు ప్రభు పాదాలు పట్టుకోవాలి. ఆమె తల్ల వంచండి, కళ్ళు మూయండి. నీ కుటుంబంలో సమస్య వచ్చిందా? నీ కుటుంబంలో వేదన వచ్చిందా? రా, సంఘానికి రా, సంఘంతో చెప్పు. సంఘం అందరూ నీ కోసం ప్రార్థన చేస్తూ ఉండగా నీవు కూడా ప్రభు పాదాలు పట్టుకో. ఆమేన్. నీవు ప్రభు పాదాలు పట్టుకుంటుండగా సంఘమంతా ప్రార్థన చేస్తుండగా దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు కార్యాలు చేయాలి అని అంటే నువ్వు ప్రార్థన చేయక్క. మరి నువ్వేం చేస్తావక్క? ఈరోజు బిర్యానీ వండుకున్నామక్క, మోకరించలేనక్క, ప్రార్థన చేయలేనక్క అంటా ఉన్నావా? కాదు నా ప్రియ చెల్లి, తమ్ముడు, యవన బిడ్డలారా, దేవుడు మీ పట్ల కార్యాలు చేయాలి అని అంటే, మీ పట్ల అద్భుతాలు చేయాలంటే మీరే ప్రభు పాదాలు పట్టుకోవాలి, మీరే ప్రభు దగ్గర మోకరెళ్ళాలి, మీరే ప్రభుతో గోజాడాలి. ప్రభు కనికరించిన ఆయన, అయ్యా నా యజమాన్ని కనికరించు, నా భార్యను కనికరించు, నా బిడ్డలను కనికరించు. కుటుంబంలో నెమ్మది లేదు, కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో శాంతి లేదు. ఎన్నో వేల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడికో వెళ్ళాను, నెమ్మది దొరుకుతుంది అనుకున్నాను, కుటుంబాన్ని పోషించుకుందాం అనుకున్నాను, అప్పుల పాలైపోయాను, తిప్పలు వచ్చి పడ్డాయి. సహాయం చెయ్యి ప్రభువా. ఇదిగో ఆరోగ్యాలు బాగలేదు నాయన,
పెద్దోడికి బాలేదు, చిన్నోడికి బాలేదు, మూడోవాడికి బాలేదు. అయ్యా నీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను, సహాయం చెయ్యి ప్రభువా. నువ్వు అడగగలిగితే సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వెవరితోడో చెప్పి అక్క ప్రార్థన చేయక్క, నేను మాత్రం మొబ్బుంటానక్క అంటే ఆయన సమ్మతించేవాడు కాదు. ఆయన నీ పక్షాన కార్యాలు చేసేవాడు కాదు. నీవే పట్టుకో ఆయన కాళ్ళు, నీవే పట్టుకో, నీవే పట్టుకో, నీవే గోజాడు. నోరుతారండి కొద్దిసేపు, 1-2 నిమిషాలు మాట్లాడండి ప్రభుతో. 1-2 నిమిషాలు మాట్లాడండి. ప్రభువా ఏంటో నా జీవితం నాకు అర్థం కావట్లేదు, నా భవిష్యత్తు ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏదో చేయాలనుకుంటున్నాను చేయలేకపోతున్నాను, చేయకూడదు అనుకుంటున్నా చేస్తున్నాను, ఇదిగో ఈ దుర్మార్గం చేయకూడదు అనుకున్నాను అదే చేస్తున్నాను, ఈ పాపం చేయకూడదు అనుకున్నాను అదే చేస్తున్నాను, చెయ్యాలనుకున్నటువంటి నీతి చేయలేకపోతున్నాను, చెయ్యాలనుకున్న ధర్మం చేయలేకపోతూ ఉన్నాను, శాపం నా మీదకి వచ్చేస్తుంది నాయన, దయతో నన్ను కనికరించిన ఆయన, మేలు చేయి ప్రభువా. అడగండి, నోరు తెరిచి అడగండి. 1-2 నిమిషాలు బిడ్డల కోసం అడగండి, బిడ్డల కోసం అడగండి, భర్త కోసం అడగండి, భార్య కోసం అడగండి. ప్రియా దేవుని బిడ్డలారా, మనకున్న పరిస్థితులను గురించి దేవుని పాదాల దగ్గర అడగండి. కార్యం చేస్తాడు, అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు, కృప చూపించే దేవుడు, మేలు చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సౌలు అడగని కారణము చేత నాశనం అయిపోయాడు, దావీదు అడిగిన కారణము చేత దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. సౌలు దినదినము పతనమైపోయాడు. కారణం ఏంటంటే అందరినీ అడిగాడు, సోదిగత్తిని అడిగాడు, మనుష్యుల్ని అడిగాడు, కానీ దేవుని మాత్రం అడగలేకపోయాడు. అందరి దగ్గరికి వెళ్ళాడు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళలేకపోయాడు. ఊరంతా తిరగడానికి టైం ఉంది కానీ దేవుని దగ్గరికి వెళ్ళడానికి టైం లేదు. ఊరంతా తిరగడానికి సమయం ఉంది, సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళడానికి సమయం లేదు అంటా ఉన్నాడు. నీవు కూడా అలాగున్నావా? నీ పరిస్థితి కూడా అలాగుందా? ఊరంతా తిరగడానికి టైం ఉంది కానీ దేవుని పాదాలు పట్టుకోవడానికి, ఓ 10 నిమిషాలు మోకరించడానికి, ఓ 10 నిమిషాలు ప్రార్థన చేయడానికి, ఒక 10 నిమిషాలు విజ్ఞాపన చేయడానికి నీ దగ్గర సమయం లేదా? చెల్లి, నీకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అంటే, అమ్మా దేవుడు నీ బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అంటే నీవు కాకపోతే ఎవరు అడుగుతారమ్మా? నీవు కాకపోతే ఇంకెవరు ప్రార్థన చేస్తారమ్మా? నీ బిడ్డల కోసం, నీ బిడ్డల కోసం నువ్వే అడగాలి, నీ యజమాని కోసం నువ్వే అడగాలి. నీ ప్రార్థన దేవుడు అంటాడు, నీ కన్నీటిని చూస్తాడు. ఆయన నిన్ను చూసి వెళ్ళిపోయేవాడు కాదు, నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ బిడ్డల గురించి కొంతమంది తల్లులు ఇక్కడ ఉన్నారు, మీ బిడ్డలైనటువంటి వారు విదేశాల్లో ఎండకు ఎండుతూ ఉన్నారు, మాడిపోతూ ఉన్నారు, వారి కష్టార్జితం తింటున్నారు కానీ వారి కోసం సరైన విజ్ఞాపన చేస్తున్నారా? మీలో కొంతమంది భర్తలు విదేశాల్లో ఉన్నారు, వారు నెల పంపించే డబ్బులు పొందుకుంటున్నారు కానీ వారి క్షేమం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? వారి ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచన చేశారా? నిజానికి వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, అక్కడ ఉండే పరిస్థితులు లేవు, అయినా వెళ్ళిపోతే మీ పరిస్థితి ఏంటో అని చెప్పి నిందను భరిస్తూ, ఆ బలహీనతలను భరిస్తూ ఉక్కిరిబిక్కిరైపోతూ ఉన్నారు. చిన్నపిల్లలారా, ఎప్పుడైనా మీ తల్లిదండ్రుల గురించి ఆలోచన చేశారా? మీ తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్నారు, వాళ్ళకి సరైన పనులు లేవు, సరైన ఆరోగ్యాలు లేవు, పని చేయడానికి సత్తువు లేదు. ఇంటికి వస్తే మీ చదువులు ఏమైపోతాయో, ఇంటికి వస్తే మీ భవిష్యత్తు ఏమైపోద్దా అని చెప్పి తలడిల్లిపోతూ విదేశాల్లో ఏడుస్తూ ఉన్నారు. ఎంతో భారము కలిగి పనిచేస్తూ ఉన్నారు. నిజానికి అక్కడ తినడానికి పిల్లల కొన్ని ఇళ్లలో సరైన కూడు కూడా పెట్టరు, అలాంటి నిందలను మోస్తూ ఉన్నారు. మరి డబ్బులు అందుకుంటున్నా కానీ మీ తల్లి గురించి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఇక్కడ ప్రార్థన జరుగుతూ ఉంది, అయ్యో నా తల్లిని కష్టాలు పడుతుంది, అయ్యో నా తండ్రిని కష్టాలు పడుతున్నాడు, అయ్యో నా బిడ్డలు ఇంత వేదన చెందుతున్నారు, బిడ్డలు పంపే డబ్బుల్ని తినేస్తున్నాను కానీ బిడ్డల కోసం కనీసం కన్నీరు కార్చి ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాను, అయ్యో నా యజమానుడు పంపించే డబ్బులు ఆహారం మింగినట్లుగా మింగేస్తూ ఉన్నాను కానీ అయ్యా నా యజమానుడు బాగుండాలి అని ప్రార్థన చేయలేకపోతూ ఉన్నానయ్యా. అయ్యా ఎవరికో ఫోన్ చేసి చెప్తున్నాను, మా ఆయన కోసం ప్రార్థన చేయండి, మా పిల్లోడి కోసం ప్రార్థన చేయి. నీవు చేస్తున్నావా? నీ ప్రార్థన దేవుడు అంటాడు, నీ ప్రార్థన దేవుడు అంటాడు. యోహాను సువార్తలో వ్రాయబడి ఉంది, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి. మరి ఆయన యందు ఉన్నావా నీవు? ఆయనతో అంటు కట్టబడ్డావా నీవు? ఆయనతో అంటు కట్టబడితేనే నీకు మేలు, ఆయనతో అంటు కట్టబడితేనే నీకు ప్రయోజనం. అంటు కట్టబడకపోతే ఆయన పీకి పారేస్తాడు అవతల.
పీకి పారేస్తే ప్రియా దేవుని బిడ్డలారా ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయి. పిల్లలారా, తండ్రులారా, తల్లులారా, మీరొక్కసారి ఆలోచన చేయండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మీ కౌగిట్లో ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు, మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకోవద్దా? మీ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని విజ్ఞాపన చేయవద్దు. ఎవరో చేస్తారని ఎదురు చూస్తావా? నీవెందుకు చేయకూడదు? నీవెందుకు చేయకూడదు? నీ వ్యాపారం బాగుండాలని ఎవరో చేస్తారనుకోవటం కాదు. నీవెందుకు చేయకూడదు? నీవెందుకు రాకూడదు? నీవెందుకు విజ్ఞాపన చేయకూడదు? నీవెందుకు ఆయన పాదాలు పట్టుకోకూడదు? నీవెందుకు విజ్ఞాపన చేయకూడదు? ఎవరికో మంచి మార్కులు వస్తున్నాయి, నాకు రావట్లేదన్నయ్యా, నా కోసం ప్రార్థన చేయని బదులు నువ్వెందుకు దేవుని పాదాల దగ్గరికి వచ్చి అడగకూడదు? దేవుడిని ప్రార్థన వెండా? నువ్వంటే ఆయనకు పక్షపాతం కాదే, నువ్వంటే ఆయన కోపం కాదే. ఆయన అంటా ఉన్నాడు, ప్రయాసతో ఉన్నవారులారా, కలవరాలతో ఉన్నవారులారా, సమస్యల్లో ఉన్నవారులారా, బలహీనతల్లో ఉన్నవారులారా, ఇరుకుల్లో ఉన్నవారులారా, ఇబ్బందుల్లో ఉన్నవారులారా, రండి నా దగ్గరికి, నేను మీకు నెమ్మదిస్తాను, మీకు సమాధానం ఇస్తాను, మీకు ఆరోగ్యం ఇస్తాను, మీ బిడ్డల యొక్క భవిష్యత్తు నేను బాగు చేస్తాను. నేను కృపగలిగిన దేవుడును, నేను కఠినము కలిగిన వాడను కాదు, ప్రేమాస్వరూపుడను, ప్రేమ కలిగిన వాడను. వస్తారా మరి ఆయన దగ్గరికి? వస్తారా ఆయన దగ్గరికి? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తబడిన వాక్యం ప్రభువా, సౌలు జీవితంలో నుండి అవిధేయత, అహంకారం, నిర్లక్ష్యము, అసూయ ఎంత నాశనానికి తీసుకుని వెళ్తాయో మేము నేర్చుకున్నాం. అలాంటి వారం మేము కాకుండా ఉండడానికి కృప చేయండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. లేచి నిలబడదాం.